ప్రియులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలు మరి కొండ మీద ప్రసంగము అని చెప్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినటువంటి కాలంలో ఆయన 5వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ రాయబడుతూ వచ్చింది ఏమిటంటే, మరి ఆ కొండ మీదకు వెళ్ళినప్పుడు ఆయన శిష్యులతో పాటు అనేక మంది బహుజన సమూహం ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు యేసు ప్రభువారు అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను వారికి బోధిస్తాడు. ఆ విధంగా బోధించేటువంటి సందర్భంలో చెప్పబడినటువంటి మాటలే ఈ మాటలు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కాబట్టి ఇవి ధన్యతలు అని చెప్పబడుతూ ఉంది. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండట. ప్రియులారా, నీతిమంతమైనటువంటి జీవితం ఈ లోకంలో మనిషి యొక్క నీతి ప్రియులారా, అది నిజమైనటువంటి దైవనీతి కాదు. ఎందుకంటే మనిషి యొక్క నీతి వేరు, దేవుని యొక్క నీతి వేరు. పరలోక సంబంధమైనటువంటి నీతి వేరు, ఈ లోక సంబంధమైనటువంటి నీతి వేరు. కానీ ఇక్కడ యేసు ప్రభువారు ఏ నీతి గురించి చెప్తున్నారంటే దైవికమైనటువంటి నీతి గురించి ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ నీతి కొరకు ఎవరైతే ఆకలి దప్పులు కలిగి ఉంటారో వారు ధన్యులు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో అనేక మంది వేటి మీద ఆకలి దప్పులు కలిగి ఉన్నారు. కొంతమంది అధికారం కోసం ఆకలి దప్పులు కలిగి ఉన్నారు, కొంతమంది డబ్బు కోసం ఆకలి దప్పులు కలిగి ఉన్నారు, కొంతమంది విజయం కోసం ఆకలి దప్పులు కలిగి ఉన్నారు, మరి కొంతమంది ఏమో ఆనందం కోసం ఆకలి దప్పులు కలిగి ఉన్నారు, కొంతమంది ఏమో అందం కోసం ఆకలి దప్పులు కలిగి ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో ప్రియులారా, అనేక మంది అనేక రకాలైనటువంటి ఆకలి దప్పులు కలిగి జీవిస్తూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధమైనటువంటి ఆకలి దప్పులు, దేని మీద ఆకలి దప్పులు కలిగి ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడంటే నీతిమంతమైనటువంటి జీవితం కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి అని యేసు ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, మరి దేవుడు నీతిమంతుడు. ఈ లోకంలో ఉన్నటువంటి మానవుడు ఏ విధముగా మరి నీతిమంతుడు కాగలుగుతాడు? పాపములో అపవిత్రమైనటువంటి జీవితం కలిగి ఈ లోకంలో ఎంతో భయంకరమైనటువంటి మరి వ్యసనాలతో ఈ లోకంలో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ఆలోచనలు, తలంపులు, మరి క్రియలు, మాటలు, చూపులు అన్నీ కూడా పాడైపోయి చెడిపోయి ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, మరి ఇటువంటి చెడిపోయినటువంటి పాడైపోయినటువంటి మానవుడు ఏ విధంగా నీతిమంతుడు కాగలడు? ప్రియులారా, ఈ నీతి కేవలము దేవుని ద్వారానే ఒక మనిషికి నీతి కలుగుతుంది. ఎలా కలుగుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ కలువరి శిలువలో చిందించినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి ఆ రక్తం మానవుని నీతిమంతునిగా చేస్తుంది. కాబట్టి ఎవరైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చి తమ పాపములు ఒప్పుకొని ఆ రక్తము ద్వారా కడగబడతారో వారు నీతిమంతులుగా చేయబడేవారుగా ఉంటున్నారు. కాబట్టి ప్రియులారా, ఆ విధంగా నీతిమంతులుగా తీర్చబడాలని యేసు ప్రభువారు కోరుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు కూడా మరి తమ సొంత ప్రయత్నాలను బట్టి, మరి తమ సొంత బలాన్ని బట్టి కానీ, జ్ఞానం ద్వారా కానీ నీతిమంతులు కాలేరు. కేవలము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మాత్రమే
మానవుడు నీతిమంతుడిగా చేయబడుతూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి నీతిమంతమైనటువంటి జీవితం కలిగి ఉండాలని యేసుప్రభువు వారు కోరుతూ ఉన్నారు. ప్రియులారా, మరి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడి పవిత్రపరచబడి మరి శుద్ధి చేయబడతారో వారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు సెలవిస్తుంది. కాబట్టి ఈ విధంగా మరి నీతిమంతమైన జీవితము కలిగి ఉన్నటువంటి ఈ మానవుడు లోకంలో విశ్వాసి, లోకంలో మరి నీతిమంతమైన జీవితం కొరకు ఎల్లప్పుడూ వాంఛ కలిగిన వాడిగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. నీతిమంతమైన జీవితం జీవించాలా, నీతిమంతమైనటువంటి ఆలోచనలు ఆలోచించాలా అనేటువంటి ఉద్దేశంతో యేసుప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఒక వ్యక్తి నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వాడుగా ఏ విధంగా చెప్పగలుగుతామంటే, మరి నీతిమంతమైనటువంటి స్వభావం కలిగి ఉండాలి అనేటువంటి ఆశ, కోరిక ఆ వ్యక్తి కలిగి ఉండేవాడుగా ఉంటున్నాడు. చూసారా ప్రియులారా, ఎల్లప్పుడూ నేను నీతిమంతమైన స్వభావం నేను కలిగి ఉండాలా అనేటువంటి ఆశ కలిగిన వాడుగా ఉంటున్నాడు. అంతేకాదు ప్రియులారా, మరి నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే, మరి ఎల్లప్పుడూ నేను పవిత్రంగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా, మరింత పవిత్రంగా మరింత పరిశుద్ధంగా నేను జీవించాలా అనేటువంటిది ఆ విధంగా కోరుకుంటాడు. కాబట్టి పవిత్రమైనటువంటి జీవితాన్ని కోరుకునేవాడుగా ఎల్లప్పుడూ ఉంటున్నాడు. అలాగే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అంటే, దేవుని నీతిలో కొనసాగాలి అని ఎల్లప్పుడూ నేను దేవుని నీతిలో కొనసాగాల, దేవుని యొక్క నీతిమంతమైనటువంటి కార్యాలు నేను చేయాలా అనేటువంటి ఆశ, కోరిక ఆ వ్యక్తి యొక్క హృదయంలో ఉంటుంది. తర్వాత మరి నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అంటే, ప్రియులారా, లోకంలో దేవుని యొక్క నీతిని నేను ఎల్లప్పుడూ వృద్ధి చేయాలా, నా వంతు నేను నా ప్రయత్నం ప్రకారం నేను మరి దేవుని యొక్క నీతిని మరి విస్తరింపచేయాలా, వెల్లడి చేయాలా అని ఎల్లప్పుడూ హృదయంలో ఆశ కలిగిన వాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో మరి నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలని యేసుప్రభు వారు కోరుతున్నాడు. అందుకని యేసుప్రభు వారు జీవించినటువంటి కాలంలో ఇంకొక మాట ఏంటంటే, శాస్త్రులు పరిసయ్యులు మరి నీతి కలిగి ఉన్నారు, అది కేవలము వారి యొక్క స్వనీతి. అందుకని యేసుప్రభు ఏమన్నాడంటే, మరి శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే అధికమైనటువంటి నీతి మీరు కలిగి ఉండాలి అని యేసుప్రభు వారు మరి తెలియజేస్తూ వచ్చారు. కాబట్టి ప్రియులారా, మరి నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకని వాళ్ళు తృప్తిపరచబడతారు అని రాయబడింది. తృప్తిపరచబడతారు అంటే ఇది కేవలము మరి దేవుని ద్వారానే తృప్తి కలుగుతుంది అని, అంతే కదా. తృప్తిపరచబడతారు అంటే దేవుని ద్వారానే వారు తృప్తిపరచబడతారు. కాబట్టి ప్రియులారా, ఆ విధంగా నీతి కొరకు మన జీవితంలో మనం కూడా ఎల్లప్పుడూ నీతిమంతమైన జీవితం కొరకు, ఎల్లప్పుడూ పవిత్రత పరిశుద్ధత కొరకు, నీతి న్యాయాలు కలిగిన జీవితం కొరకు ఎల్లప్పుడూ మనం ఆలోచిస్తూ దాని కొరకు ప్రయాసపడే వారంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆ విధంగా ప్రభు మనలను సిద్ధపరచి మనలను నడిపించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకే వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, మీరు నీతిమంతుడు అయిన దేవుడు నాయన. మరి లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా మరి అటువంటి నీతి కలిగి ఉండాలని మీరు కోరుతున్నారు. అందుకనే మీ ప్రియకుమారుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తమును చిందించడం ద్వారా, ఆ రక్తము ద్వారా మానవుడు ఈ లోకంలో నీతిమంతుడిగా చేయబడుతున్నాడు. కాబట్టి నీతిమంతుడిగా చేయబడినటువంటి మానవుడు ఎల్లప్పుడూ నీతి కలిగిన జీవితం జీవించడం కొరకు ప్రయాసపడాలని, మరి ఆ విధంగా ఎవరైతే ప్రయాసపడతారో
వారు తృప్తిపరచబడతారని నాయన నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ విధంగా ప్రభా నన్ను మమ్మలను నాయన ఎల్లప్పుడూ ఆ విధంగా నీతి కొరకైనటువంటి ఆకలి దప్పులు మేము కలిగి ఉన్నట్లుగా మాకు సహాయం చేయండి. దేవా కృప చూపించు నాయన, దయ చూపించండి. పగలంతా మీరే కాపాడి భద్రపరచండి ప్రభా. మరి తండ్రి, ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతూ వచ్చారో ప్రభా, వారి ప్రార్థనలకు మీరే జవాబు దయచేయండి. యేసయ్య, వారి అక్కర తీర్చండి, వారి అవసరతలు తీర్చండి. రక్షణ లేని వారికి రక్షణ కలుగొచ్చేయండి. అనారోగ్యంతో ఉన్నటువంటి వారు నాయన మీరే స్వస్థపరచండి. దేవా, మరి అన్ని విషయాలలో మీరే వారికి సహాయం చేసి మీరే మహిమ పొందండి. దేవా కృప చూపించయ్యా, దయ చూపించండి నాయన. మీకే వందనములు, స్తోత్రాలు. ఈ దినమంతటి కొరకు సిద్ధపరచండి. పగలంతా మీ కాపుదల భద్రతలో ఉంచండి ప్రభా, సహాయం చేయండి. వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.